నమస్తే, నా పేరు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు, అభియోగాలు మోపినటువంటి విషయం మనకు తెలిసింది. కానీ నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిండు కుండలా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా తొనికిసలాడుతూ ఉంటే, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాక్కులు చవాక్కులు పేల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సన్యాసులారా, ఒక్కసారి వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మీరు ఇప్పుడు చూడాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే తప్పని, దాని మీద ఎన్నో సార్లు మీరు చేసినటువంటి చిల్లర రాజకీయాలన్నీ కూడా ఇవాళ చెల్లుబాటు కాలేదు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఆసియా ఖండంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా ఎన్నో సంస్థలు దానికి అవార్డులు ఇచ్చాయి. ఇవాళ కేసీఆర్ గారి ముందు చూపుకు నిదర్శనంగా నిలిచినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి జలధారగా ఇవాళ విలసిల్లుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు, ఎత్తైనటువంటి ప్రాంతాలకు కూడా నీటిని ఎత్తిపోసే ఒక గొప్ప ఉద్దేశంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నటువంటి ఏ రైతుని తట్టిలేపిన 13 జిల్లాల్లో ఏ రైతుని వెళ్ళి కలిసి అడిగినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, దాని ద్వారా 3 పంటలు తీసినటువంటి ప్రతి రైతు కళ్ళల్లో ఆనందాన్ని మనం వెతికి చూస్తాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కసారి ఆలోచిస్తే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం గతంలో కాంగ్రెస్ పార్టీ తుమ్మిడిహెట్టు వద్ద నిర్మించాలనేటువంటి ప్లానింగ్ చేసింది. తుమ్మిడిహెట్టు వద్ద నిర్మిస్తే ఎత్తైన ప్రాంతంలో నదిని కానీ ప్రాజెక్టును కానీ ఒడిసి పట్టాలంటే ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణం అనేటువంటిది అంత నాణ్యంగా ఉండదు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితో, ముందు చూపుతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని ఖచ్చితంగా కొంత ముందు వరకు తీసుకెళ్లి 2 నదులని అనుసంధానం చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ప్రాణహిత, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ 2 నదులను అనుసంధానం చేస్తూ, గోదావరి ప్రాణహిత నదులను అనుసంధానం చేస్తూ నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు వల్ల తుమ్మిడిహెట్టు వద్ద వల్ల ఒకవేళ కట్టి ఉంటే 150 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. కానీ కాళేశ్వరం వద్ద కట్టడం వల్ల 2 నదులను అనుసంధానం చేయడం వల్ల 225 టీఎంసీల నీటిని ఇవాళ మనం ఒడిసి పట్టుకుంటా ఉన్నాం. దానివల్ల మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లాంటి భారీ బ్యారేజీలు నిర్మించుకున్నాం. ఆ భారీ బ్యారేజీల వద్ద కేవలం మేడిగడ్డ వద్ద పియర్స్, ఒక 2 పియర్స్ కుంగిపోవడం వల్ల ఎంతో రాద్ధాంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి ఇప్పుడు మేడిగడ్డకు, అన్నారానికి, సుందిళ్లకు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని వీక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి అవాకులు చెవాకుల వల్ల తెలంగాణ అనేటువంటిది ఒక ప్రాజెక్టు, ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్ప, ఎంతో గర్వకారణమైనటువంటి ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని మీరు అబాసు పాలు చేసిండ్రు. కాబట్టి మీ చెంప చెల్లుమనే విధంగా ఇప్పుడు వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, నిలిచి ఉన్నటువంటి నీటి యొక్క సామర్థ్యం కావచ్చు, ఒక్కసారి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ హైదరాబాద్ని ఒక పవర్ గ్రిడ్గా, హైదరాబాద్ని ఒక వాటర్ గ్రిడ్గా నిర్మించాలి. భవిష్యత్తు హైదరాబాద్కు అవసరమైనటువంటి వాటర్ అవసరాలన్నింటినీ కూడా తీర్చాలనేటువంటి గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కు తరలించి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమకు నీళ్లు అందించడంతో పాటు తాగునీరు, హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపుగా 1,20,00,000 మంది జనాభాకు తాగునీరుని ఇచ్చేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మల్లన్న సాగర్ నుంచి 50 టీఎంసీల నీరుని ఇవాళ హైదరాబాద్కు తరలిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీలు నాయకులు చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇన్ని రోజులుగా ఎంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారో, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడిగా చెప్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క కన్నీళ్లను తూర్చేటువంటి ప్రాజెక్టు, అదొక జలధారగా మిగిలిపోతుంది. రైతులు, ముఖ్యంగా 13 జిల్లాల రైతులు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 3 పంటలు తీస్తూ ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలియని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఒక్కసారి వెళ్ళి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ క్షణంలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిండు కుండలా తొలికిసలాడుతున్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత మీరు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడికి రమ్మన్నా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక 15 బ్యారేజీలు, ఒక 20 పంప్ హౌజులు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,143 చెరువులను నింపుకొని ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ని పెంచుతుంది. అలాగే సాగునీరుకు, తాగునీరుకు అదొక కలికితు రాయిగా మిగిలిపోతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారి కేసీఆర్ యొక్క ముందు చూపు పైన, కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం పైన అవాకులు చెవాకులు పెరిస్తే ఖబర్దార్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తాం.